హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాస్త్రీ కిచెన్. ఈరోజు మనం తమలపాకు పచ్చడి చేసుకుంటున్నాము. టమాటాలు కట్ చేసుకోవాలి. టమాటాలు ఆయిల్లో వేయించాలి. టమాటాలు మగ్గుతాయండి, బాగా వేయించుకోవాలి. టమాటాలు ఉడుకుతూ ఉండాలి. బాగా ఉడికినాక తమలపాకులు వేసుకోవాలి. తమలపాకులు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. తమలపాకులు ఘాటుగా ఉంటాయి కాబట్టి మనం టమాటాలు యాడ్ చేస్తాము. టమాటాలు మగ్గినాక ఇప్పుడు ఆకులు వేసుకోవాలి కట్ చేసుకొని. అవి ఘాటుగా ఉంటాయి కాబట్టి పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఘాటు మనకు తక్కువగా అనిపిస్తుంది. తమలపాకు మగ్గినాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. నా తమలపాకులు ఇప్పుడు టమాటాలు తగ్గట్టు నేను మిర్చి వేసుకున్నానండి. మీకు నచ్చినట్టుగా మీరు కారం ఎక్కువైతే వేసుకోవచ్చు. ఈ ఉడికిన వాటిని అన్నిటిని మిక్సీలో వేసుకొని మిక్సీలో బాగా తిప్పుకోవాలండి. ఎల్లిపాయలు, సాల్ట్ తగినంత, ధనియాలు జీలకర్ర పౌడర్, పల్లీలు గుప్పెడు, చింతపండు 2 రెబ్బలు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి. నేను తాలింపు చేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, పప్పు, కరివేపాకు బాగా మగ్గాలండి. తాలింపు బాగా వేగినాక టర్మరిక్ పౌడర్. ఇప్పుడు మనం మిక్సీ పెట్టిన పచ్చడిలోకి తాలింపు కలుపుకోవాలండి. తాలింపు పెట్టినాము, దీన్ని బాగా కలుపుకోవాలి. టిఫిన్లోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. రైస్లో తింటే ఆనియన్స్ కట్ చేసుకొని తినండి. చపాతీలో పచ్చడి అద్దుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.